గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ప్రత్యేక గుర్తింపున్న నటులు శ్రీ హేమసుందర్ గారు. వారు నటనకి ఎలా వచ్చారు, ఇండస్ట్రీకి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారో ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. కానీ 53 ఏళ్ల జీవితం ఆయన సినిమా ఇండస్ట్రీలో చూస్తూ అగ్ర నటులతో పెద్ద పెద్ద వాళ్లతో వాళ్ళ సావాసంలో ఆయన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటూ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ దూసుకొచ్చారు. ఇవాళ వారి నుంచి నేర్చుకునే ప్రయత్నం ఏంటంటే అసలు జీవితం నేర్పిన విషయాలు ఏమిటి వృత్తిపరంగా వ్యక్తిగత బంధాలలో. ఎందుకంటే చూడడానికి ఆయన ఒక్కసారి పలకరించగానే చాలా ఆత్మీయంగా పలకరిస్తారు. వారి సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. హేమసుందర్ గారు నమస్కారం, సాదర వందనాలు సార్. సహస్ర వందనాలు మీకు కూడా. మీరు ఓపెనింగ్లో చెప్పిన మాటలే చెప్తున్నాను. మీ అందరికీ వందనాలు చూస్తున్న వాళ్ళకి. ఏంటి తల్లి అంటే పుట్టాము, బ్రతక తప్పదు. బ్రతుకేమిటి అనేది కళ్ళు తెరిచి చూసేసరికి అటు ఇటు 20 ఏళ్ళు అలా వచ్చేస్తుంది. అక్కడి నుండి మనం అనుకుంటాం ఏం అవ్వాలి అని. ఏమీ మీ చేతిలో లేదు. ఏది అవ్వాలో అదే అవుతావు. అదే నిన్నే అనుకున్నాం ఆత్రి గారి పాట, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ఏది జరిగినా మంచికని అనుకోవడమే మనిషి పని. దట్స్ వాట్ ఐ బిలీవ్. యు బిలీవ్ లైక్ దట్ సర్? టోటల్లీ ఐ బిలీవ్. ఏది మన చేతిలో లేదు. ఇది చేద్దాం అనుకుంటే అది అలాగవుతుంది, ఇంకోలా ఎలాగవుతుంది. యాక్సెప్ట్ ఇట్, డోంట్ రెసిస్ట్ ఎనీథింగ్. రెసిస్టెన్స్ అనేసరికి నీకు టెన్షను, అన్నిటికీ యువర్ హెల్త్ గెట్స్ డిస్టర్బ్డ్. ఇది 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి సార్. బహుశా మీ అనుభవం మీకు ఇది నేర్పింది. ఎందుకంటే తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలని ఆధునిక కవి, ఈ తరం కవి చంద్రబోస్ గారు రాశారు. రాసినా సరే అది నిజం కాదమ్మా. వాడు రాసిన దాన్ని కాదని బతికే ఉంటే వాడి గొప్పే ఉంది, అంతే కదా. తలరాత ఇది అని రాశాడంటే యూ కాంట్ గో అగైన్స్ట్ ఇట్ ఆర్ ఇంకొక టర్న్ తీసుకోలేరు. కరెక్ట్, అవును. ఎదర్ యూ లైక్ ఇట్ ఎదర్ యూ డోంట్ లైక్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ఆ గీతని. అవును కదమ్మా, చాలా వరకు అంతే. ఆయన రాయని ఫ్యాక్ట్ ఏంటంటే వెన్ డెస్టినీ ఉంటే నో వన్ కెన్ బి మోర్ వైజ్ దాన్ డెస్టినీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఐ మే థింక్ మెనీ థింగ్స్. నేను ఏదో జవహర్లాల్ నెహ్రూని అయిపోదాం అనుకున్నాను. ఏమిటది పిచ్చి, ఏది అవ్వాలో అది అవుతాను. అసలు ఏమవుదాం అనుకున్నారు సార్ నిజంగా అడగాలంటే? నేను ఏమి అవుతాను అనుకోలేదమ్మా, నిజం చెప్తున్నా తల్లి. నా జీవితంలో ప్రతి మలుపు కూడా స్నేహితుల వల్లే జరిగింది. స్నేహితుల వల్లే జరిగిందా? అన్నీ, ఉద్యోగం అనండి, ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ స్నేహితులు. వాళ్ళ వల్ల ఎంత మంచి జరిగిందంటే మై లైఫ్ ఈజ్ స్టీర్డ్ బై రాదర్ ఫ్రెండ్స్. వాళ్ళ వల్లే సినిమాల్లోకి రావడం కూడా. నాటకాలు వేసేవాడిని, నాటకం వేయడానికి కూడా కారణం ఫ్రెండ్సే. మాకు జక్కినపల్లి మార్కండేయులని ఒక ఉన్నాడు, వాడు నాటకాలు వేస్తుంటాడు అప్పుడప్పుడు. సాయంకాలం వాడికి ఏదో చిన్న కాగితాలు పాడు చేయడం అలవాటు ఉంది. అలా ఏదో మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు రేపటి నుంచి ఈ సిట్టింగ్లు ఉండవురా అని అడిగి అన్నాను. రిహార్సల్స్ నాటకం వేస్తున్నాను. అలాగా సరే, నాకు పని నేను రిహార్సల్కి వెళ్ళి కూర్చునేవాడిని. ఇంకా 3 రోజులు ఉందమ్మా ప్రదర్శన. అందులో వేషం వేసే ఒక అతనికి హైదరాబాద్ నుంచి అక్కడ, నేను చెప్పేది వైజాగ్లో, హైదరాబాద్లో ఎక్కడో ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. సో హీ హ్యాస్ టు లీవ్ ఇమీడియట్లీ. వాడు వెళ్ళిపోయాడు. రేపు లేదు ఎల్లుండి లేదు, ఆవలనాడు నాటకం. ఎలాగా అని తలపట్టుకుంటుంటే డైరెక్టర్, ఏమండి మార్కండేయులు గారు మీ ఫ్రెండ్ రోజుకు వస్తున్నాడు, చూస్తున్నాడు కదా, హీ హ్యాస్ ఎన్ ఐడియా అబౌట్ దిస్, మీరు అడగకూడదా అన్నాడు. అడిగాడు. వారు నేను అసలు నాకు చూడడమే తెలియదు. నిజమమ్మా, నాటకం చూడాలంటే కొంత అదేదో ఉండాలి. నాకు నాటకం ఆడుతుంటే వాడి పేరు రమేష్, వీడి పేరు అప్పారావు, వాడి పేరు రంగారావు, అదే కనిపిస్తుంటుంది తప్ప పాత్రలు చూడటం తెలియదు నాకు. ఐ డు నాట్ నో హౌ టు సీ ఏ డ్రామా. అలాంటిది నేను నాటకం వేయాల్సి వచ్చింది. వేసా. అప్పుడు మీకంటే చూసి అనుభవం వచ్చేసింది. అయితే
చూసి ఏం అనుభవం వస్తుంది, చూడడమే అనుభవమా? అది ఆ అనుభవం కాదు కదా. యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. యూ హ్యావ్ టు బికమ్ దట్ క్యారెక్టర్. అవును. అది నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దేర్ ఏదో ఆ బెంట్ ఆఫ్ ఇది ఉంది నాకు సహజంగా. ఎందుకంటే ఫస్ట్ నాటకంలో కూడా నేను హీరోకి తండ్రిని. ఎలాంటి తండ్రిని? నా భార్య 2 బిడ్డలని కంది, జమీందారు గారికి బిడ్డలు లేరు. సో ఒక బిడ్డను తీసుకెళ్ళి ఇచ్చేసా. మా ఆవిడకి కూడా తెలియదు. అలా అది కదా. అంటే ఇప్పుడు ఉన్న జమీందారు నా కొడుకు, బట్ హీ ట్రీట్స్ మీ లైక్ ఎన్ ఎంప్లాయీ. అక్కడెక్కడో చిన్న తేడా వచ్చి మనసు బాధపడి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను. సూసైడ్ చేసుకోవడం అన్నది అంటే యాక్చువల్గా చేసేసుకుంటారా? స్టేజ్ మీద కనిపించదు కానీ అంటే డిక్లేర్ అండ్ గో అంతే. ఓకే ఓకే. వెళ్తేప్పుడు ఈ షాల్ వదిలిరా అని డైరెక్టర్ గారు చెప్పారు. షాల్ వదిలియండి, ఆ షాల్తో పని ఉంది మీరు వెళ్ళిపోయిన తర్వాత. ఇది అలా నడిచిందమ్మా. అంటే నేను ఫస్ట్ నాటకం వేయటానికి కూడా కారణం స్నేహితుడే, మీ ఫ్రెండు. అదే ఇది ఎలాగంటుకుంది అంటే నాటకం అయిపోయింది, మొత్తం 6 7 సీన్లు, 3 సీన్లు నేను చనిపోతాను, వెళ్ళిపోతాను. నాటకం అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు బాబన్న అని ఒకడు అన్నాడు, ఇప్పుడు నాటకం అయిన తర్వాత నేను చనిపోయింది డిక్లేర్ చేసి వెళ్ళిపోతాను. అబ్బా ఏమి క్లాప్స్ అంటే సముద్రపు హోరులాగా వినిపిస్తుంది. అబ్బా పర్వాలేదు అనుకున్నా. అక్కడ ఉంటుకుందమ్మా, ఆ చప్పట్ల దగ్గర ఉంటుకుంది జబ్బు, క్లిక్ అంటే ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అని. ఇంకోటమ్మా, యాక్టింగ్ అన్నది ఏ కళ అయినా ఆ మాటకు వస్తే, చిత్రకళ కానీ సంగీతం కానీ నాట్యం ఏదైనా పర్వాలేదు, ఇది నాకు సంబంధించింది అని నమ్మకం వస్తేప్పుడు యూ విల్ గో త్రూ. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ రావచ్చు, కానీ అది సహజం అనుకుంటాం. సహజం. అదేంటంటే మనకు సంబంధించింది, నేను దీనికోసమే అన్న భావన వస్తుంది. ఆ రకంగా నా యాక్టింగ్లో పడ్డా. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు సార్? ఆ రోజుల్లో నేను ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్ అమ్మా. అయినా కూడా మీరు అంటే మాట్లాడే భాష చాలా పట్టు ఫ్లూయెంట్గా అందరితో తరచూ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్ అంటే అర్థమైందే మీకు? 12th 3సారి పాస్ అయ్యాను. అది గ్రాడ్యుయేషన్ అంటే. ఓహో సెప్టెంబర్ పోయే ఇంకా మనకు తెలియని ఆ రోజుల్లో మనకు తెలియంది కొత్త డిగ్రీలు ఉన్నాయేమో అనుకుంటాం అంతే. అలా ఎస్ఎస్ఎల్సి. బట్ యూ స్పీక్ సో వెల్ బికాస్ నేను 3సారి ఎందుకు పాస్ అయ్యానంటే మొదటిసారి కాకుండా పిచ్చి నాకు లిటరేచర్. మీరు నమ్మరమ్మ, when I was in 9th 10th అప్పుడే ఈ రష్యన్ లిటరేచర్, డాస్టోవ్స్కీ, గోగోల్, పుష్కిన్ ఇవన్నీ పిచ్చిగా చదివేసేవాడిని. నేను చదువుకోవాల్సిన క్లాస్ పుస్తకాలు ఎప్పుడు చదివేవాడిని కాదు. ఆల్వేస్ ఈ లిటరేచర్. నేను ఫెయిల్ అవ్వడానికి కారణం అది. ఇంకొక 15 రోజులు పరీక్షలు ఉన్నాయని అమ్మ అని తీసేది. అది ఆ రకంగా ఐ లవ్ లిటరేచర్. మామూలు కాదు, పిచ్చి. ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్. అప్పుడు బిగినింగ్ 10th ఇంగ్లీష్ లాకేం అర్థం అవుతుంది, అది అర్థం కాదు. ట్రాన్స్లేషన్స్ ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా. ఐ లవ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ గుడ్ లాంగ్వేజ్. అంటే ఐ డోంట్ సే ఇట్స్ బెటర్ దాన్ తెలుగు అని, లెట్స్ నాట్ కంపేర్ లాంగ్వేజెస్, ఇట్స్ నాట్ రైట్, బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. అది చదువుతున్న కొద్దీ దాని మీద మీకు సరదా పుడుతుంది. అందులో చదువుతున్న చిన్న పుస్తకాలు కావు. ఇప్పుడు ఫ్రెడరిక్ నీషే అని ఒక ఆయన పేరు వినే ఉంటారు, ఫిలాసఫర్. మన రాముగారు చెప్తుంటారు, ఆర్జీవి గారు చెప్తుంటారు కదా. ఆయన నీషేది దస్ స్పేక్ జరతుష్ట్రా అని ఒక బుక్ ఉంది. ఫస్ట్ దస్ స్పేక్ జరతుష్ట్రా ఇలా అన్నాడు, అది దాని టైటిల్. నీషే అంటే ఎవరో నాకు తెలియదు అప్పటికి. టైటిల్ చిత్రంగా ఉంది అనుకొని తీసా. చదివి ఇంత పుస్తకం అమ్మా, ద స్పీక్ జరతుష్ట్రా. హీ స్పీక్స్ ఆన్ వాట్ నాట్, ప్రపంచానికి సంబంధించిన అన్నీ మాట్లాడతాడు. గొప్ప మేధావి. అది దాన్ని కాంట్ కాల్ హిమ్ పెర్వెక్ట్ జీనియస్ అని కాదు, కానీ చివరికి హీ బికమ్స్ మ్యాడ్, పిచ్చడైపోతాడు.
పిచ్చాడైపోయి అక్కడ దొరుకుతుంటే అతని తల్లి ముసలిదైపోయింది. అయ్యో కొడుకుని తీసుకెళ్ళి పెట్టుకుంటుంది ఇంట్లో. పిచ్చాడు పిచ్చితే గోల. అది ఇట్స్ కొంచెం ఈ లిటరేచర్కి సంబంధించిన ఫ్యామిలీ అది. వీడి చెల్లిను ఇంకొక ఫ్రెండ్ ఏదో లిటరేచర్ మాట్లాడుకుంటారు పుస్తకాల గురించి. ఐ టు హ్యావ్ రిటర్న్ 4 books. ఈ పిచ్చోడు ఫ్రెడరిక్ రిషి నేను 4 పుస్తకాలు రాశాను అన్నాడు పిచ్చి అయిపోయి. చివరికి డైడెస్ ఇన్సేన్ అలా ఉంటుంది. మేధస్ ఎక్కువైపోతే అలాగే అవుతుంది. ఐ బిలీవ్ ఇట్. ఇది చిత్రమైన ఇది చేస్తుంది. మనం అంటే ఏంటమ్మా ఇదే కదా. అదే మైండ్, వీఆర్ నథింగ్ బట్ అవర్ మైండ్. వాట్ ఆర్ యూ, యువర్ మైండ్. సో ట్రూ సార్. కానీ ఇంత ఫిలాసాఫికల్ యాంగిల్ ఒకవైపు మీలో అంటే చాలా పరిపక్వంగా ఒక తాత్వికత కనిపిస్తోంది. ఇంకోవైపు బాగా లౌకికంగా పూర్తిగా యాక్టివ్గా ఉండవలసిన సినిమా ప్రపంచం. ఈ రెండిట్లో మీ అనుబంధాల్ని, మీ జీవితాన్ని, ఒడిదుడుకుల్ని ఎలా ఏం సమాధానం చెప్పుకో. ఇప్పుడు ఒక రిజెక్షన్ వచ్చింది, ఒకటి ఎవరో ఏదో వద్దన్నారు, బాగాలేదన్నారు, బాధపడతాం, అప్పుడు ఎలా మీరు సమాధాన పరుచుకునేవారు? నాకు అంత స్పష్టంగా నేను దీనికి సమాధానం చెప్పలేను, కానీ ఐ డోంట్ మైండ్ అది. నాకు ఆ నెగిటివ్ ఎఫెక్టే అది పెద్దగా గుచ్చుకోదు నాకు. ఇప్పుడు 83 ఏళ్ల జీవితంలో ఏదో ఎక్కడో ఏదో తగులుతూ ఉంటుంది కదా, న్యాచురల్. కానీ అవి నన్ను బాధించిన సంఘటనలు నాకు గుర్తులే. ఐ థింక్ ఐ టేక్ ఇట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. తగిలింది దీనికోసమే పుట్టామా. ఇప్పుడు ఎవరో ఒకడు నో అన్నాడు, తలపడుచుకొని మందు వేసుకొని, ఏంట్రా నువ్వు పుట్టింది ఆ వేషం వేయడానికైనా, ఇంకేం లేదా, దేం లేదా, అంతే కదా, పర్పస్ లేదా. when you think like that, అరే ఫట్ అరే అనిపిస్తుంది. అవునా కదా, యూ టేక్ ఇట్ ఈజీ. ఏదన్నా లైఫ్ నాకు చాలా సరదా, చాలా చాలా లైఫ్ అంటే ఐ లవ్ లైఫ్. అందులో ఒడిదుడుకులు, ప్లస్లు, మైనస్లు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఐ యాక్సెప్ట్, ఐ డోంట్ ఫైట్. ఎస్పెషలీ నెగిటివ్ వస్తే ఇప్పుడు ఫైట్ చేయను. సార్ మీకు వచ్చిన క్యారెక్టర్స్ 400 పైచిలుకు సినిమాల్లో దాదాపుగా అన్నీ ఎక్కువగా అసలు చొక్కాలు చింపుకుని అరిచేసి అనే లాంటి క్యారెక్టర్స్ వచ్చి ఉండవు. అన్నీ మితంగా స్థిమితంగా. మోస్ట్లీ ఏంటంటే నాకు వచ్చిన క్యారెక్టర్లు 70% ఫాదర్నే. అదే కాబట్టి మీరు ఫాదర్ కూడా ఏంటంటే ఒక మచ్యూర్డ్ పర్సన్. వాడు ఇలాగా అరవడం గిరవడం చెత్త వేషాలు వేయడు, కొంచెం నిండు మంచి నాన్న. ఇన్ జనరల్ నాకు చెడ్డ నాన్నలు ఎక్కడ వేయలే. ఇవన్నీ వీళ్ళందరూ నా కొడుకులే. ఎవరు అక్కినేని నాగేశ్వరరావు గారితో మాత్రమే ఆ బంధం ఎక్కడ పడలేదు. రామారావు గారు నా మనవడు, పెద్ద ఆయన. శోభన్ బాబు, మోహన్ బాబు, గీరి బాబు, ఈ బాబులందరూ నా కొడుకులే. బాగా చెప్పారు సార్ అందరూ. మోహన్ బాబు ఫస్ట్ సినిమా ఇఫ్ ఐఎమ్ రైట్ మా ఇంటి మహాలక్ష్మి అనుకుంటాను. అంటే సేమ్ టైటిల్, అంత పాతది ఒకటి ఉంది, అది కాక ఇది కూడా అనుకుంటున్నాను. ఐ మే నాట్ బి. అందులో మోహన్ బాబు తండ్రిని, ఆయన ఫస్ట్ హీరో వేసిన దానిలో ఆయన ఫాదర్ని. నాకు ఆయనతో పరిచయం తక్కువ. వీళ్ళందరితో చాలా పరిచయాలు ఉన్నా మోహన్ బాబుతో ఎందుకో ఆయన్ని ఎక్కువ కలవలే. ఎవడు వీళ్ళందరూ ఈ రజనీకాంత్ ఎక్కడున్నాడమ్మా, అక్కడెక్కడ ఉన్నాడు కదా. నార్త్లో అమితాబ్, సౌత్లో రజనీ. అవును, అలాంటి రజనీ స్కూటర్ మీద తిప్పేవాడు నేను. వాడికి స్కూటర్ కూడా లేదు గాడికి. ఇప్పుడు అలాగే ఉంటుందా మీ అనుబంధం మీరు కలిస్తే? ఇంకొకటి, నేను శాంతంగా ఉండడానికి అదొక కారణమేమో. వాడిని అంటే ఒరే అని కాదు కానీ వై అది మాకు అప్పుడు అది వై రజనీ, ఒరే రజనీ కాదు, అడా రజనీ కాదు, వై అన్నది. అది దానికి అర్థం లేదు. పాత్రు, గణేష్ పాత్రు, వీళ్ళందరితో ఒక రకంగా ఒరే సంబంధం అలాంటిదే, కానీ ఒరే అని పిలుచు వై అని. వాడు వై అంటప్పుడు ఇలా ఉన్నాడు. 1, 2, 3 సినిమాలమ్మా
జివ్వు తారాజువలో వెళ్ళిపోయాడు. అవును. అంత సక్సెస్ అయితే వాళ్ళు దూలుకునే వెళ్ళను, వాళ్ళ దగ్గరికే వెళ్ళను. ఎందుకు రోడ్డు మీద కనిపిస్తే ఓకే, ఇట్స్ మై నేచర్ అంతే. వాడే కాదు, ఇలా చాలామంది ఉన్నారు సూపర్ సక్సెస్. అంటే తారాజువ్వలాగా అలా మీ కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు. ఐ ఫీల్ హ్యాపీ, దే ఆర్ బ్లెస్డ్. ఓకే, గాడ్ బ్లెస్డ్ దెమ్ విత్ 2 hands, హ్యాపీ. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రజనీ అంటే వాడు చీకొడతాడు అలాంటిది ఏం లేదమ్మా. నన్ను నిజంగా వాడు 24 karat గోల్డ్ రజనీ అలాంటివి లేవమ్మా. ఎలా అంటాడంటే ఒకసారి ప్రసాద్ స్టూడియోలో ఎందుకో నా ఎప్పుడు స్కూటరే అక్కడ ఏదో షూటింగ్ అవుతుంది, ఎవరితో అంటే సమ్ తమిళ్ మూవీ, రజనీకాంత్ ఉన్నాడు అన్నారు. సరే చాన్నాళ్ళు అయిందని వెళ్ళా. వాడు వచ్చి ఓయ్ అని వచ్చి అక్క కొడుతాడు కాఫీ ఇరుకాడు. ఓసారి ఇంటికి వచ్చాడు, కాఫీ ఇచ్చింది మా ముసలిది, అప్పుడు ముసలిది కాదు చెప్తున్నా. కాఫీ, ఆ కాఫీ ఇక్కడ ఉందా అన్నాడు. అంటే హీ రిమెంబర్ సో వెల్. సో అమ్మో రజనీ నిజంగా బంగారం కూడా. అవునా? అది కానీ ఆయన కూడా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా సార్. హంబులా మరి నువ్వే బస్ కండక్టర్ను అది అదే అది చెప్తున్నా. ఫ్రెండ్స్ ఎలాంటి సాయం చేస్తారంటే వాడికి అక్కడ ఎవరో చెప్పారు, ఒరే నువ్వు యాక్టర్ అయిపోతావురా అని. రజనీకి వాడికి ఇన్స్పిరేషను శత్రుఘ్న సిన్హా. అప్పుడు శత్రుఘ్న సిన్హా ఇలాంటి వేషాలు వేసేవాడు, కొంచెం ఫాస్ట్గాను గొయ్యలు డబ్బులు అవన్నీ ఆ చిత్రాలు చేసేవాడు. అవి వీడికి పట్టాయి. అవి చేస్తుంటే నీకు ఎక్కడ కాదురా ప్లేసు, మద్రాసు వెళ్ళిపోవాలని ఫ్రెండ్స్ చెప్పారు అని ఆర్థికంగా కూడా సాయం చేశారు. వాడు ఇన్స్టిట్యూట్లో చేరాడు. చేరిన తర్వాత ఉండడానికి ఎక్కడ కదా చాలా కష్టం. అతి బీదవాడు, మామూలు వేత్తనం కాదు. చివరికి వాడితోనే చదువుకున్న విఠలని ఒక అబ్బాయి, వాడు అలా కింద దొరుకుతుండడం చూసి ఎవరే రారా మాకు కొట్టుగా ఉంది సామాను వేసుకునేది, అది ఖాళీ చేస్తాం పడుకో అన్నాడు. అలాగా అక్కడ పడుకోక నీడ దొరికింది. మ్యూజిక్ అకాడమీ అని మద్రాసులో ఉంది, దాని వెనకే వాడిల్లు, వాడి ఫ్రెండ్ది విఠల్ని ఇచ్చాడు. ఆ తర్వాత విఠల్ని ఏం చేశాడంటే ఏం చేయలేదు, అంత చేశాడు రజనీ. న్యాచురల్లీ వాడి స్వభావం అది. ఇంకోటమ్మా అంటే టు స్పీక్ అబౌట్ రజనీ ఆర్ పీపుల్ లైక్ రజనీ, వాడు వెరీ ఫాస్ట్ అన్నిట్లోనే. ఆ బీదకిన్లో ఎంత ఫాస్ట్, రిచ్ అయిన తర్వాత దాని డబల్ ఫాస్ట్. ఒకసారి ఒక కెమెరామెన్ అనుకుంటాను మద్రాసు ఎయిర్పోర్ట్లో మీదని ఏదో మాట వచ్చింది. కెమెరామెన్ ఎందుకో చేయి చేసుకున్నాడు. వీడు ఫటీన్ కుట్టి దానికి పెద్ద గ్లాసు, ఆ గ్లాస్ పగిలిపోయింది. ఆ గ్లాస్ లేకపోతే కింద పడిపోయాడు. అలాంటి మహా ఉద్రేకం ఎక్కువ, టక్కని రియాక్ట్. ఒకసారి తమ రెడ్డి గారు, కేసీ రెడ్డి ఎవరో, ఆయన తెలుసు నాకు డైరెక్ట్గా, ఊరే అక్కడికి వెళ్ళాలరా అన్నట్టు స్కూటర్ మీద తీసుకెళ్ళాను. లోపలికి వచ్చి ఆ బాయ్ ఎవరో ఏమనంటే నా డైరెక్ట్ మీట్ పండితుగా ఉందా అని ఏదో అన్నాడు. మరి ఒకరండి ఇది కొంచెం రిట్రీట్ చేసినట్టు మాట్లాడాడు. వీడి కోపిష్టం ఉన్నాడు, పడేయాలని కొట్టాడు అన్నాడు. ఆ శబ్దం విని డైరెక్ట్గా వచ్చారు. ఎన్నారు అది ఏదన్నాడు, లోపలికి తీసుకెళ్ళి అది అయిపోయింది. వస్తాడు చెప్పాను, ఊరి ఏంట్రా అది, వాడెంత వాడు బతుకెంత అట్టని చేసుకున్నావు, నువ్వు సక్సెస్ అయ్యావంటే బాయ్గా సార్ నా బాయ్ అంటాడు. అది వాడి స్థానం, నువ్వు అలా రియాక్ట్ అవ్వకూడదు. ఏం చేస్తావు, వాడిది అది చాలా. అంటే అలాంటి వాళ్ళు అందరూ రజనీలు అయిపోతారని అన్నాం. బట్ వాడికి ఆ లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు చిన్న చూపు చూడడం మా పక్కన చెప్పానా, ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి ఎన్నడా మై అని లైట్ బాయ్ని భుజం మీద చేసుకొని వెళ్ళిపోతారు. అస్సలు అహంభావం అది లేదు. ప్లస్ వాడి కొంచెం ఈ చింతన, ఇది వేదాంతం ఆ గోల
అప్పుడు ఉందని నాకు తెలియదు. నేను వాడితో తిరిగినప్పుడు ఈ స్ట్రక్చర్ ఉందని నాకు తెలియదు. ఆ తర్వాత కొంచెం ఎక్కువే ఉంది వాడికి. ఈ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ ఆల్. హిమాలయస్కి వెళ్ళిపోయాడు కదా. అవునవును, బాబాజీ, మహావతార్ బాబాజీ. మహావతార్ బాబాజీని అవన్నీ విన్నాను. కానీ నాకు బాబాజీని కలిసావా అని అడగడానికన్నా నేను వాడి దగ్గరికి వెళ్ళా. ఆయన కలిశాడో లేదో తెలియదు. కలిశాడా, భ్రమించాడా బాబాజీ అనుకుని ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అక్కడికి వెళ్ళేసరికి అట్మాస్ఫియర్ వేరమ్మా. నాకు కూడా. మీకు కూడా ఉందా సార్ ఇంట్రెస్ట్, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉందా? అలా చచ్చే అంత. ఐ వాంట్ టు డై నాట్ హియర్ సమ్వేర్. హిమాలయస్లో కైలాష్ పర్వతం ఉంది కదా, కైలాస పర్వత సానువుల్లో చావాలి. దట్స్ నా విషయం. సంభవ ఆ కోరిక అంత బలంగా ఉంటప్పుడు జరుగుతుందంటారు, జరగవచ్చు. అమ్మ, నాన్న, కొడుకు, బిడ్డలు, మనవలు, నథింగ్. చిన్న సంచి బుధాన్ని వేసుకొని వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి. ఇంత జీవితం తృప్తిగా ఉందా సార్? జీవితం మోస్ట్ సాటిస్ఫాక్టరీ, నో కంప్లైంట్ టు మేక్. నాకు జీవితం మీద కంప్లైంట్ చేయాల్సింది ఒక్కటి కూడా లేదు. నా అర్హత, నేను దేనికి అర్హుడును అది వచ్చింది అనుకుంటున్నాను. ఇంకంతకంటే ఏం కావాలి? ఐ డిడ్ నెవర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అన్ అంబానీ. అదేం కాదు కదా, మామూలు జీవితమే. కానీ అంబానీగా కాకపోయినా సార్ మీరు అనుకున్న స్థాయిలో సంపాదించారా మీ కుటుంబ నేపథ్యంతో పోలిస్తే? లేదమ్మా, లేదు. సంపాదన విషయంలో నేను సీరియస్గా తీసుకోలేదు, కానీ నా సంపాదన లేకపోవడాన్ని సంపాదించలేదు. అంటే రెమ్యునరేషన్స్ బాగా ఇవ్వరా సార్ ఇండస్ట్రీలో ఇలాంటి సపోర్టింగ్ రోల్స్కి? ఉందమ్మా, లేదని చెప్పలేను. కానీ నేను వెరీ సక్సెస్ఫుల్ సపోర్టింగ్ యాక్టర్ని కాదు. సపోర్టింగ్ యాక్టర్లో స్టార్ ఆఫ్ దేర్ ఓన్ రైట్ కొంతమంది ఉన్నారు. నేను ఆ జాతికి చెందడం. పోనీ హ్యామసుందర్ ఖాళీగా ఉన్నట్టు రుచి అన్నట్టుగానే అయింది తప్ప ఇది హ్యామసుందరే వెయ్యాలి అన్న అక్కడికి వెళ్ళలేదు. సో మరి మీ వేతనాలు అవి మీరే డిసైడ్ చేసుకునేవారా, వాళ్ళు చెప్పేవాళ్ళ? ఇవన్నీ లైఫ్ స్కిల్స్ కదా. జీవితంలో మనకు ఒక అర్హత ఉంది, మనం ఇంత అడగచ్చు, డిమాండ్ చేయొచ్చు అనే భావన ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది. అలా మీ ప్రొఫెషన్లో మీరు అది తెలుసుకున్నారా? మీ గురించి, మీ వర్త్ ఎంత, వాల్యూ ఎంత? నాకు నా లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే, ఎంత అని అడగను ఎప్పుడు. డేట్స్ ఏమిటి, వేషం ఏమిటి, అంతే తప్ప ఎంత ఇస్తావు బేరమాట అబ్బే అంత కాబట్టి చేయను. ఇంతవరకు డబ్బులు అన్న ఆస్పెక్ట్ వల్ల తిరస్కరించిన వేషం లేదు. కొంతమంది ఇవ్వలేకపోవచ్చు. ఆ రోజుల్లో 15,000 20,000 ఇవ్వడం అంటే గొప్ప మాట. ఇట్స్ ఇన్ 70s కదా. అంత ఇచ్చేవారు సార్? 15,000 నేను తీసుకున్న పెద్ద రెమ్యూనరేషన్ ఎస్పి భయంకర్ అని మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి బ్యానర్, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు హీరోలు, అందులో మెయిన్ విలన్ని. అందులో నాగేశ్వరరావుని చంపేస్తాను అనుకుంటాను. అయ్యో అంటే చాప కింద నీళ్ళ వెళ్ళే విలలు అవి కాదు. దానికి నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అది. 15,000 ఆ రోజుల్లో 15,000 అప్పుడు 1000 కింద ఉండేది కాదు. ఆ రెమ్యూనరేషన్ రోజువారీ ఇది కాదు. ఇప్పుడు డైలీస్ వచ్చాయి రోజుకింత అని. అప్పుడు డైలీ లేదు. ఎస్వి భయంకర్ ఫర్ సమ్ డేస్ వీవర్ ఇన్ వైజాగ్, విశాఖపట్నంలో. షూటింగ్ అవుతుంటుంది, నాకు పని లేకపోయినా కూర్చోవడం. ఇప్పుడు పని లేకపోతే కూర్చోవడం అవ్వదు. తీసుకెళ్ళాడంటే రోజుకి 5,000 పడిపోవడం, వాడు తిరిగిపో అన్నంతవరకు. అప్పుడు అది కాదు రెమ్యూనరేషన్, కన్సాలిడేటెడ్ ఇంత, రోల్కి ఇంత, అంతే. రోల్కి ఇంత. హ్యాపీ అమ్మా. అప్పుడు రోజులు అవి, ఇప్పుడు రోజులు ఇవి, అంతే కదా. అంతే కదా సార్. అలా రజనీకాంత్ గారితో మీకున్న అనుబంధం రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో అప్పుడు రజనీకాంత్ ఎలా వచ్చిందంటే, వాడు ఒక రకంగా అలా ఉండేవాడు. ఎన్నడా రజనీ అన్న దీనిలో ఉండేవాడు. వీళ్ళని వెళ్ళేసరికి పెద్ద హీరోలు నాగేశ్వరరావు కానీ, రామారావు గారు కానీ. అయితే రామారావు గారు, నాగేశ్వరరావు గారు అదొక, నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం నాగేశ్వరరావు గారేనే. అవును, నిలబడ్డానికి కారణం అంటే ఇంక వెళ్ళిపోదాం దండం పెట్టి ఇండస్ట్రీకి, దీని ధర ఎక్కడ కనిపించట్లేదు అనుకున్న రోజుల్లో ఆయన ఇచ్చిన చేయూతాయి. దాంతో చిన్న ధైర్యం వచ్చింది, పర్వాలేదని.
నేను మొట్టమొదటి కెమెరా ముందు నిలబడింది ఆయన వల్లే. అవును. ఆ రకంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు అక్కినేని నాగేశ్వర గారు. అబ్బబ్బా, ఆయన ఒకడమ్మా ఏదో ఆయన హెల్ప్ చేయడం చాలా తక్కువ అంటారు. అలాంటిది మరి ఎందుకు నాకు అంటే నేను యాక్టర్ని చూడగానే నాలో నట లక్షణాలు ఏవైనా కనిపించి ఉంటాయి అనుకుంటున్నాను. లేకపోతే ఎందుకు చేయాలి ఆయన? అవును. ఇన్ నో వే ఐఎమ్ కనెక్టెడ్ టు హిమ్. మామూలు ఆయన హోటల్ సవేరాలో దిగేవాడు ఎక్కడ మద్రాసులో. అవును. అక్కడికి వెళ్ళి దండం పెట్టి అందరూ ఏంటి విషయం ఎవరినో అన్నట్టు చూసాడు. బాగుంది. అలా కలిసిన మనిషికి ఆయన ఇంత సాయం చేయడం గొప్ప. ఆయన మాట వల్ల నేను 4 ఎన్నో సినిమాలు చేశాను హైదరాబాద్. ఆ తర్వాత ఆయనే అన్నారు, నీకు హైదరాబాద్ ఇస్ నాట్ రైట్ ప్లేస్, ఇక్కడ నా సినిమాలు తప్ప ఉండవు. అవును. గో టు మద్రాస్, ఇండస్ట్రీ ఈజ్ దేర్ అన్నాడు. సో దాంతో అప్పుడు కొత్తగా పెళ్ళయింది నాకు. పెళ్ళని సంకనేసుకు వెళ్ళిపోయి. అరేంజ్డ్ మ్యారేజేనా సార్? అరేంజ్. అయ్యో అంతే యోగం అమ్మా. అదే అంటున్నాను కదా, పెద్ద ఆలోచించు నేనేదో చేస్తాను అనుకోకు. వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేయడానికి నేను ఓకే. అంటే ఒక పొజిషన్లో ఉన్న మనుషులు వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో ఒక అంబాసిడర్ ఒక ఫియట్ ఉండేవంటే యూ కెన్ ఇమాజిన్. ర్యాలీ సైకిల్ కొనుక్కుంటేనే ఇలా ఇలా చూసి వెళ్తారు. అంత ఇదిలో వాళ్ళకి 2 కార్లు ఉండేవి. అంత పెద్ద ఫ్యామిలీ. మరి ఎందుకు? కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే కొంచెం వెనకాడతారు కదా సార్, ఆ రోజుల్లో ఉండేది ఆ వాతావరణం. అయినా ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ కదా పెద్ద మైనస్ ఇది. ఇంతకీ మీ ఇంట్లో చెప్పలేదా సార్ సినిమా ఇండస్ట్రీ వద్దు మనకి? చెప్పారు. ఎవరు అనలే. మా అమ్మమ్మ మా మామ నాగేశ్వరాలు అంత అయిపోరా అంది. అక్కడ ఇష్టం మీరు చెప్పడం భలే ఉంది సార్ నిజంగా. వాళ్ళందరూ ఆశిస్తులే కదా సార్ మీరు. అంటే ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఏంటో తల్లి. ఇంకోటి, ఇంతకాలం బతకడం ఏంటి అసహ్యంగా, మీనింగ్లెస్. నేను హోల్ హార్టెడ్లీ నమ్మి చెప్తున్నానమ్మా. ఎందుకు బతుకుతున్నా? వాట్ హ్యావ్ ఐ డూయింగ్? ఏమీ లేదు. ఊపిరి ఉంది కాబట్టి ఏదో లంగ్స్ పనిచేస్తున్నాయి, గుండె పనిచేస్తుంది, బతికేస్తున్నాయి. 70s తర్వాత బతకడం కొంచెం నేరం అన్న ఉద్దేశం. అలా అంటే అన్ని దేవుడికి వదిలిపెట్టినప్పుడు ఇది కూడా అందుకే లేకపోతే సూసైడ్ చేసుకోవచ్చు కదా, చేతిలో చాలా చచ్చిపోవడం సేపు. అంటే అర్థమైంది అదే. బహుశా అంటే ఇంకా కారణం ఏదో ఉంది. మీరు అదే అంటారు, రే అకారణంగా ఎవ్వడు ఊపిరి తీసుకోవడం ఏదో ఉంటుంది. ఇప్పుడు రేపు ఇటు ఏదో వస్తుంది నేను అనుకుంటున్నాను. ఈ పొడుగు సెల్చి తగిలించుకొని హిమాలయస్ పోవడమే మిగిలి సాధన మీకు చేయాలనే కోరిక మీకు ఉంది కాబట్టి. ఇప్పుడు యాక్టింగ్ అసలు ఆపేసి ఎన్ని రోజులు అయింది సార్? అంటే ఆపేసి నేనన్నా ఆపడానికి ఎవరో పిలవలేదు. అంతే పిలవలేదు అది. బట్ నేను హైదరాబాద్ వెళ్ళి మా అబ్బాయికి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి బెంగళూరు. వాడితో పాటు ఎట్లా అడపాదడప వచ్చి వేషాలను కోరి ఇక్కడ ఒక్కడనే ఉండిపోక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయాను. అక్కడ 4 or 5 years టోటల్లీ డిస్కనెక్టెడ్ విత్ ది ఇండస్ట్రీ. అప్పటికి మన రూపాది ఉంది కదా ఆర్టిస్ట్, షీ కాల్స్ మీ నాన్నగారు అని. ఎప్పుడు నాలాగా అందరూ ఒక సినిమా చేసాం, అందులో నా కూతురు నూరారా నాన్నగారు అంటుంది. అది నాన్నగారు. ఆ అమ్మాయి కన్నడలో రాజ్ కుమార్ పెద్ద ఆయనతో హీరోయిన్గా చేసిన అమ్మాయి. తెలుసు, రూపగారు బాగా తెలుసు కదా. సో వండర్ఫుల్ వండర్ఫుల్ ఐ లవ్ అంతే. కలిసిన హృదయాలలోన ఆవిడదైన పాట కాదు, కాంచన గారిదా, రూపగారిది. మొత్తానికి ఒక పాట నాకు గుర్తు, అందుకని ఇది మంచి పాట కూడా చెప్తారు. కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని, మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని. నారాగేంద్రలో పాట ఆత్రేయ గారు రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్. చెప్తున్నా పాట అంటే మీరు ఏదో పాట అంటే నాకు అమ్మాయి విషయం గుర్తొచ్చేది ఆ పాటే. మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉన్నట్టుంది మీకు. అబ్బో సరిగమలు కూడా రావు. హ్యాపీ రాదా? అవే. కానీ మీరు ఆత్రేయ గారితో మరి స్నేహం కవిగా ఆయన అదే మనసు గురించి ఏం తెలుసుకున్నారని. అది ఎలాగంటే
ఈ పాటలు నాలాగా ఎందరో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని, అసిస్టెంట్ రైటర్ని, యాక్టర్ని అన్నిట్లో నేను ఉండేవాడిని. పాట రాయాలి. ఆ 3 ఇయర్ కవర్ పెట్టారు. ఆ ముసలాయనతో నేను పడలేను, మీరు వెళ్ళండి అన్నాడు ఈరంక శర్మ గారి డైరెక్టర్. సరే నేను వెళ్ళాను, ప్యాడు పేపర్లు పెన్ను పట్టుకుని. ఆ రకంగా ఆయన పరిచయం అన్నా. హీ లవ్స్ మీ అనలేను కానీ హీ లైక్స్ మీ సో మచ్ ఆత్రేయ గారు. ఎందుకో ఒకరిని చూస్తే లైక్ చేయాలి అనిపిస్తుంది, ఒకరిని చూస్తే చేయాలనిపిస్తుంది అనుకుంటాను. పెద్ద కారణం ఏం లేదు. ఎంత దగ్గర అయ్యామంటే ఒకసారి అప్పుడే కొత్తగా ల్యాండ్ లైన్ వచ్చింది. ఆ ఫోన్స్ ల్యాండ్ లైన్ రావడం అంటే మీరు 2-3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అవునవును, ఒక టైంలో విని కదా, అలాగే విన్నాము. ట్రింగ్ మంత్ సినిమా హ్యామ్సుందర్ గురుగారు ఏంటి బిజీయా, ఏం చేస్తున్నారు? బిజీయా ఏం లేదు సార్, చెప్పండి ఏంటి? ఒక స్క్రిప్ట్ చేద్దామన్నారు. మహాభాగ్యం. అయ్యో ఓకే సార్, ఏం చేయాలి? నేను ఏం లేదు, కొంచెం తొందరగా ఈవినింగ్ ఫోన్ చేసేసి చేయండి. ఎప్పుడు వెళ్తారు అన్నది వీ కాంట్ సే, దట్ డిపెండ్స్. ఓకే అనుకున్నాను. మా ఆవిడకి చెప్పాను, ఇచ్చాము 6-6:30కి నా డిన్నర్ అయిపోయేది. స్కూటర్ మీద ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన ఎందుకు నన్ను పిలిచాడు అంటే, ఆయన పాట చెప్తుంటప్పుడు నా రియాక్షన్స్ దాన్ని బట్టి ఓహో వీడికి ఏదో కొంచెం ఒక టేస్ట్ ఏదో ఉన్నట్టుందా ఒక నమ్మకం వచ్చింది. లేకపోతే ఆయనకి ఎంతమంది లేరు రాసేవాళ్ళే అంటే కదా. ఆ రకంగా పిలిచారు. దేవుడు నాస్తికుడయ్యాడు అని ఒక టైటిల్తో రాయికి ఏడ్పిస్తాడు అంటారు కదా. 6 daysలో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అమ్మా. అది ఏంటి ఫుల్ రోజంతా కూర్చోవడం కాదు. నేను సాయంకాలం వెళ్ళేవాడిని, ఒకసారి రాత్రి 1 గంట కూడా అయ్యేది, ఇంటికి వచ్చేవాడిని. అలాగా 6 times వీ సాట్, ఫుల్ స్క్రిప్ట్ రెడీ. అది అప్పటికి శంకరాభరణం వచ్చింది. కృష్ణరాజు గారు ఏదో ఒక పెద్ద నామాలతో వాడితో ఒక వేషం ఉందమ్మా, సక్సెస్ అయింది. కొంచెం భీకరమైన వేషం అలాంటిది ఏదో. ఇందులో ఒక ఆలయ పూజారి వేషం, ఆ దానికి కొంచెం పోలికలు ఉన్న వేషం ఇందులో ఉంది. నేను రాజుగారికి చెప్పా ఒకసారి, రాజుగారు చాలా నాకు ఎంత నచ్చిందో ఆ స్క్రిప్ట్. ఆయన ఉంది సార్ ఆత్రేయ గారు, అలాగే అన్నాడు. ఫోన్ చేశాడు. చేస్తే ఆత్రేయ గారు అయ్యో ఒక 10 రోజుల క్రితం ఇప్పుడు మన బాలచంద్ర గారు తీసుకున్నారు, 25,000 అడ్వాన్స్ పంపించేసి ఇదే స్క్రిప్ట్ ఉందట అది ఇవ్వండి అన్నాడు. బాలచంద్ర అడిగితే ఎవరినో అంటారు, బంగారం కదా. ఇచ్చాడు అంతే. చక్కగా ఆ సీట్ మీద వేసుకొని కూర్చున్నాడు, ఏం చేయలేదు అంత. అలాగే ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో స్క్రిప్ట్స్ బాలచంద్ర గారి దగ్గర. చాలా మంచి కథ, మంచి ఇది ఉందంటే హీ పర్చేజెస్. ఆయన నాకు కావాలే కదంటే డబ్బులు కూడా అడగరు, ఇచ్చేస్తారు. బాలచంద్ర చేతిలో పడ్డం కంటే భాగ్యం ఉంది కదా, అంతే కదా. అలాంటిదమ్మా. అయితే ఏంటంటే ఇది ఆయన దగ్గర ఉంది, బాలచంద్ర తీసుకెళ్ళిపోయాడు అన్నారు. బాలచంద్ర దగ్గర నుంచి రాదు ఈయన తెలుసు కృష్ణరాజు గారికి, మర్చిపోయారు. చెప్తున్నా, కృష్ణరాజు గారు అందులో నా కొడుకు. ఆయన కూడా మీ కొడుకే? శోభన్ బాబు గారు మీ కొడుకే? అబ్బా ఆ తరంలో హీరోలు అందరూ కొడుకులు. ఎలా అనిపించేది సార్ మీరు ఒక హీరోకి అంటే ఒక ఎలా? కృష్ణ గారు ఆయన ఎవరు విజయనిర్మలమ్మ టైటిల్ ఏంటో ఒక సీరియల్ తీశారు ఆవిడ, కృష్ణ గారు సీరియల్ చేయడం ఏంటి అసహ్యం కదా. అవునవును, అలాంటివి చేశారు విజయనిర్మలమ్మ డైరెక్షన్తో. వీ హ్యాడ్ బీన్ టు అండమాన్ దీవులకు వెళ్ళాం, 15 రోజులు ఎంత ఉన్నాం. ఆయన నా కొడుకు కృష్ణ గారు. ఎవరు సార్ మీ బెస్ట్ కొడుకు ఎవరు? అంటే మీకు బాగా మంచి ఆత్మీయత అనుబంధం కుదిరిన కొడుకు, ఆఫ్ రికార్డ్, ఆఫ్ సెట్స్ చెప్పడం కష్టం. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క గొప్ప అనుబంధం అంటారు. ఎవరితో అయ్యో అయ్యో అంటే అది లేదమ్మా. ఒక రకంగా అంటీ ముట్టినట్టే ఉంటాను నేను విత్ ఎవ్రీబడి. ఇట్స్ వెరీ రేర్ ఐ గో సో క్లోజ్. ఒక్కొక్కడు స్వభావం ఒకటి. అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు
రామారావు గారితో 10 రోజులే అంతే. అమితాబ్ బచ్చన్తో చేశా. అయ్యో మీరు అయితే తెలుగు సినిమా హిందీలో తీసిన సినిమాలో మీరున్నారు, అందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్న సినిమా. అమితాబ్ స్ట్రైట్, అందులో తెలుగు వెర్షన్ లేదు, ఓన్లీ అమితాబ్తో హిందీ సినిమా. అందులో ఒక డాక్టర్, అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ డాక్టర్ని 6 days ఎంతో చేసాం. అందులో అమితాబ్, జయప్రద, కమల్ అండ్ శ్రీదేవి 2 జోడీలు, అంత పెద్ద క్యాస్టింగ్. అది ఏమైంది, 10-15 days ఎంతో షూట్ చేశారు మొత్తం సినిమా. అందులో నాది 6 రోజులే, నేను చేసింది 6 రోజులు. ఆ తర్వాత ఇంకా ఉండేదేమో. అమితాబ్ బచ్చన్ గారు బాంబేలో ఎక్కడో ఎంపీగా నిలబడ్డారు, గెలిచారు. దాంతో ఆయన పిలిచి ఇదే జగపతి రాజేంద్ర గారే ఆయన సిగరెట్ తాక్కుంటూ వస్తున్నారు. అప్పుడు ప్రసాద్ గారు తాగేవారు సిగరెట్లు. ఇది మిస్టర్ ప్రసాద్ అన్నారు. సార్ సిగరెట్ దాచేవాడు. మేము అమితాబ్ బచ్చన్ ముందు సిగరెట్లు తాగేసేవాళ్ళు. మాకు ఆయన కో యాక్టరే, అంతకంటే ఏం కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే సిగరెట్ దాచేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన రాగానే సిగరెట్ దాచి సార్ అవి అక్కడ గెలిచాను. ఈ వేషం దానికి కొంచెం ఎదురెళ్ళే వేషంలా ఉంది నేను ఇప్పుడు చేస్తుంది. సో లెట్ us స్టాప్ దిస్ అని చెప్పేసారా? ఐ విల్ గివ్ యూ డేట్స్, ఫ్రెష్ డేట్స్ ఇస్తారన్నారు. ఇంత పెద్ద క్యాస్టింగ్ తీసినంత చెత్తబొట్లో పడేసాడు రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళు మామూలు మనుషులు కారమ్మా. అమితాబ్ బచ్చన్ అంతే, రాజేంద్ర ప్రసాద్ గారు అంతే, మన జగపతి బాబు ఉన్నాడు కదా, ఆయన దురదృష్టం, ప్రసాద్ గారి దురదృష్టం. ఈయన సక్సెస్ అవడం ఆయన చూడలేకపోయారు. ఆయన జగపతి గారిది రెండు కైండ్స్ ఆఫ్ సక్సెస్ కదండి. హీరోగా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఏదైనా ఈయన సక్సెస్ అవడం చూడలేదు అసలు. నాన్నగారు చూడలేదు అది. అవును, అది చెప్పినట్టు గుర్తు. ఆయన కూడా చూడలేదు. ఆ బాధ ఉంటుంది ఇప్పుడు జగపతి బాబు గారు. ఎంత ఆనందించేవాడు. బంగారం రాజేంద్ర ప్రసాద్ చాలా. ఒకసారి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళు చెప్తున్నా, అక్కడ ఆయన పేరు గుర్తులేదు. ఐ థింక్ ఈ ప్రొడక్షన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏదో మద్రాసు నుంచి డబ్బు తీసుకురావాలి, క్యాష్. వస్తున్నాడు, 2-3 బండిల్స్లో ఒక బండిల్ మిస్డ్ 50,000. 50,000 అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఇప్పుడు చిన్న మాట, అప్పుడు చాలా పెద్ద మాట అమ్మా. ఇలా సార్ అంటే త్వరగా అంతే, 50,000 ఏరా మతుందా నీకు అంత అని ఒక మాట అనలేదండి. ఎవరిని? ప్రసాద్ గారు ఒక మనిషిని పంపించాడు మా డబ్బులు తెమ్మని, అందులో 50,000 మిస్సింగ్. అతన్ని మిస్ చేసిన మనిషిని ఏంట్రా అది అని అనలేదమ్మా. సార్ ఇలాగ ఒక బండిల్, అది దట్ ఈస్ ప్రసాద్. ఏమో ఆయన దొంగతనం చేశాడు ఏంటి అస్సలు నో సెకండ్ థాట్. మామూలుగా అయితే 100 ఆలోచిస్తారు, 100 ఆలోచిస్తాడు, తీసేసి ఏదో చెప్తే అలాంటి మనిషి ప్రసాద్ గారు గొప్ప మనిషి. సార్ మీరు ఇంత జీవితాన్ని, ఇంత ఇండస్ట్రీని దగ్గరగా చూశారు కాబట్టి కొంతమంది నటులు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు. టాటా చెప్పేసి సార్ అంటే వెళ్ళిపోవడమా? అదే వెళ్ళిపోవడమే, అదే టాటా చెప్పేసి. టాటా చెప్పేసి అప్పుడు మీరు బాగా చివుక్కుమందా, మీకు బాధపడ్డారా, తాత్వికంగా వదిలేశారా? శ్రీదేవి గారిది ఫర్ ఎగ్జాంపుల్, మీరు శ్రీదేవి గారితో కలిసి కూడా నటించారు కాబట్టి. శ్రీదేవి నా చెల్లెలు. శ్రీదేవి ఏమైందమ్మా, నేను యాక్ట్ చేసేటప్పుడు అబ్బో శ్రీదేవి కాదు, మామూలు శ్రీదేవి నా చెల్లెలు. శోభన్ బాబు గారు ఆవిడ, తాతినేని రామారావు, ఇందాక రామారావు, తాతినేని రామారావు, దానికి తాతినేని రామారావు. నాకు శోభన్ బాబు గారు అంటే పెద్ద ఇదేం లేదు, మామూలు. ఇలాంటి బాబులు చాలామంది చూసాం అనిపిస్తుంది మనిషిగా. ఆయన టీచర్ అది వదిలేయండి, అది మిగిలిన వాళ్ళతో చూస్తే అబ్బా అనిపిస్తుంది. శోభన్ బాబు గారిని ఫర్ సమ్ రీజన్ అదేదో ఓకే మహా అందగాడు, చాలా మంచి మనిషి అంటారు. ఏమో కొంతమంది చూసుంటారు, నేను అంత దగ్గరగా చూడలేదు. ఇది నాకు చాలా మామూలు మనిషి అన్నది నా అభిప్రాయం. అందులో ఆయన రామారావు డైరెక్టరు, ఏదో కెమెరా పెట్టాడు, కెమెరామెన్
ఆ కెమెరామెన్ ఎవడో జ్ఞాపకం లేదు, రామారావు. రామారావు అది ఇక్కడ ఉంటే బాగుండేమో కెమెరా అనేది మారుస్తుంది. ఎందుకంటే మేబీ ఐ లుక్ ఏ బిట్ మోర్ ప్రామినెంట్ దాన్ హిమ్ అని అనుకుంటున్నాను. లేకపోతే కెమెరా పొజిషన్ మార్చమని చెప్పడం ఏంటి అన్నాడు. అక్కడే పెట్టి చెప్తున్నా. శోభన్ ఈజ్ మామూలు, చాలా మామూలు మనిషి అమ్మ. ఆయన అంటే ఆయన ఫీట్ ఎలా ఉందంటే 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ ఏదో 10 గజాలు భూమి కొనేస్తాడు. అదే చాలా విన్నాం ఈ విషయం. చాలా అంటే చాలామందికి ఒకరు అది మార్గమే, గొప్ప మార్గమే అనుకుంటే మార్గదర్శనం. కానీ నాకేంటో సార్ అనిపిస్తుంది, అంటే జీవితం ఏం చెప్తాం జీవితం గురించి. ఇప్పుడు అంత భూములు కూడబెట్టి కూడా ఫైనల్లీ వెళ్ళిపోవాలి కదా. ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం వెనకేసుకునే అంత? బుద్ధుడున్నాడు ఎవడో అంత డబ్బు వెనక్కి వేయడం. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు, సులువుగా డబ్బు వచ్చేస్తుందని. ఆయన 1,00,000 రూపాయలు కొన్నది కళ్ళు మూసుకొని వెళ్తే 10 లక్షలు వెళ్తే ఇప్పుడు ఏముంది? అది ఏమి సొమ్ము అది? అంటే యూ హ్యావ్ ఏ స్టడీ ఆఫ్ ఆన్ ది మార్కెట్, అంతే తప్ప అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. 10 రూపాయలు కొన్ని 100 రూపాయలు అమ్మడం గొప్ప ఏంటమ్మా? అంతే. అందరూ పెద్ద తెలివితే. కానీ ఆయన డబ్బుతో ఆయనకుండే అంటే ఒక జాగ్రత్త చాలా గొప్పగా చెప్పుకుంటారు. మురళీమోహన్ గారు చెప్పారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. మురళీమోహన్ రియల్ ఎస్టేట్లోకి రావడానికి కారణం ఆయన. శోభన్ బాబు గారు ఆయనే చెప్పారు. అవును, చాలా సందర్భాల్లో. చాలా. బట్ ఆయన మామూలు మనిషి. ఈ మురళీ వాళ్ళు ఇట్స్ డిఫరెంట్. అలాగా అలా అంటే మీరు కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రపంచం చూసినప్పుడు మీకు ఆలోచనలు వచ్చాయా, మనం కూడా పొదుపు చేయాలి, ఆదా చేయాలని? లేదు, పొదుపు చేయాలి అంటే సంపాదన అంత ఉంటే పొదుపు చేయాలి. అంత కరెక్టే అంత ఉండదు. కరెక్టే. అవి వచ్చేది సరిగ్గా ఇంకోటి, నా పెళ్ళము 60 తులాల బంగారంతో వచ్చిందమ్మా మద్రాసు నాతో. తిరిగి ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఐ డిసైడెడ్ టు గో బ్యాక్. మనకి ఇండస్ట్రీ పనికి రాదులే, పని వేస్ట్ అనిపించి వెనక్కి. ప్లస్ మా మామయ్య గారు ఎందుకు అక్కడ జీవితం అలా పాడు చేసుకుంటారు అన్నట్టు ఆ ఛాయలు వచ్చాయి. సో ఐ వెంట్ బ్యాక్. అప్పటికి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని కూడా తీసుకొని వైజాగ్ వెళ్ళిపోయాం. తిరిగి నల్లపూసలతో వచ్చింది నాతో. ఈ 60 తులాల బంగారం ఏమైందంటే, బంగారం కొనుక్కున్నది ఎందుకు ఊరికి వేసుకొని తిరగడానికి కాదు, అవసరానికి పనికి వస్తుంది. ఎక్కడో కుదువ పెట్టడం, మార్టిగేజ్ తాకట్టు పెట్టడం, ఈ రకంగా పెట్టిన బుద్ధుని వదిలితే మళ్ళీ విడిపించుకోవాలి కదా. పోతే విడిపించుకునేటంత ఎక్సెస్ డబ్బు రాలేదేమో, ఏదో కారణం మొత్తానికి ఆల్ దట్ 60 dollars గాన్. బాధపడ్డారా మీరు? అంటే ఏదో ఉంటుంది, ఎగిరి ఎంత సంతోషించాల్సిన విషయం కాదు. కానీ అవునులే, ఎవరికో ఇంటి కోసమే కదా అనుకోవడం ఒక విధానం. అయ్యో తను తెచ్చుకున్న బంగారం వెళ్ళిపోలేదే అని ఒక బాధ. అంటే గొప్ప ఏంటంటే నా పెళ్ళం గొప్ప, అది నాతో ఎంత దెబ్బలాడచ్చు కదా. వదిలేసి వెళ్ళిపోతారని బెదిరించినా తప్పు లేదు. అలాంటిది ఇవన్నీ భరించింది. అయ్యో భారీ సహకారం లేకపోతే ఒక్కటమమ్మ సినిమా ఇండస్ట్రీలో మాత్రం బతకలేడు. ఎందుకంటే టైమింగ్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి. రోజుల తరబడి వెళ్ళిపోతారు, చుట్టూ అమ్మాయిలు, మంచి అందమైన స్త్రీలు, అన్నీ కదా. మిమ్మల్ని ఎప్పుడైనా పొసెసివ్గా ఫీల్ అయ్యారా మేడం? ఏదో ఉండే ఉంటుంది ఆ రోజుల్లో. అంటే ఇంకోటి ఏంటంటే, నాకు ఈ స్త్రీ చెప్పడం లేదు, తక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటి, నేనే ఎవడో శ్రీరామచంద్రుడిని ఏం కాదు, ఏకపత్ని కాదేం కాదు, కానీ అది పెద్ద బాధ పెట్టే అంత లేదు. నన్ను భరించింది అంతకాలం. ఇన్ని తులాలు బంగారం పోయినా మళ్ళీ తిరిగి నల్లపూసలతో వస్తున్నా కూడా ఏంటి అని అడగల. ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్. చాలా గొప్ప విషయం సార్. గొప్ప విషయం, నో డౌట్. చూస్తున్నాం కదా, చిన్న తేడా వస్తే కుక్కలా కాట్లాడేసుకుంటుంటారు మూడు పిల్లలు. ఐ హ్యావ్ సీన్, చూశాను. సో మీరు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పించారు? మీ జీవితం మీరు చూసిన దాన్ని బట్టి
ఫలాంది అవ్వాలి అవ్వకూడదు, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, టీచర్ అవ్వు, బుద్ధినోడు ఎవడో పిల్లలకి అలా చెప్పరమ్మా, చెప్పకూడదు. లేవు వాళ్ళని ఏదో పుట్టించాలి అని పుట్టించావో కష్టపడేది ఏం లేదు, ఎందుకో పుట్టించారు. నీకేంటి తిండి పెట్టు, గొడ్డెవ్వు, అది మిగిలింది వాళ్ళ బతుకు. యూ కాంట్ డిక్టేట్ దేర్ లైఫ్. బట్ యాజ్ అ పేరెంట్ సార్ మీకు ఉంటుంది కదా కన్సర్న్, నేను చేసిన మంచి పనులు వాళ్ళు చేయాలి, నేను చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదు. అబ్బాయి నేను అంత సీన్ ఆలోచించలేదు. వాళ్ళని బడికి పంపించడమే అంతే, అది జీతం కట్టడం. ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపించలేదా? ఇప్పుడు నా కూతురు అంటే నేను చదువులో మొద్దును కానీ వాళ్ళు తెలివైన వాళ్ళమ్మా. అది ఎంసీఏ ఏదో ఉందో ఒకటి అది చేసింది. అందులో ఏవో క్లాసులు ఉండదు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అది అయితే మొత్తానికి బాగా పాస్ అయింది. పాస్ అయ్యి ఏం చేసింది, తనకి పెళ్లి సంబంధాలు ఉన్నాం కదా, ఎక్కడో ఎవడికో చెప్పాం ఇలాగా ఆమె ఏంటంటే ఒక ఇద్దరు వచ్చారు, అన్న తమ్ముళ్ళు. అన్నగారు పిల్లని చూడడానికి వచ్చాడు, చూశాడు, వస్తానుకున్నాం. 3 నెలలు పెళ్ళి అయిపోయిందన్న, అయిపోయింది. ఓకే, కట్నం ఎంతో ఏవో 1 లక్షలే. నా దగ్గర పైసా లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు లేదమ్మా. అందరూ మామగారు, బావలు, అటు ఇటుగా ఎవ్రీ వన్ ఇస్ వెరీ రిచ్. సో వాళ్ళ సహకారంతో పెళ్ళైపోయింది. వీడు నా కొడుకు బీసీఏ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఏదో బిజినెస్ స్కూల్ ఏదో ఉంది, ఇక్కడ ఏది ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏదో ఒకటి, ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అందులో చేర్చుదామని నాకు సరదా, ఏదో అప్పో కింద ఏదో చేసి ఎవడ తల కుట్టుదాము, తనో చేసి చదివిద్దాన్ని. ఈ సైడ్ నో, లేదు డాడీ నేను ఉద్యోగం చేస్తూ చదువుకుంటాను అన్నాడు. వాడు బీసీఏ. నవ్వు అంటే బహుశా వాడి ఉద్దేశం డాడీ కష్టపడతారు అన్నట్టు అనుకుంటున్నాను నేను, లేకపోతే నో రీజన్. అలాగే ఉద్యోగంలో చేశాడు. వాడి ఉద్యోగాలు కూడా ఎలాంటివంటే లైఫ్ ఎలా ఉంటుంది వీడమ్మా. బీసీఏ అయిపోయింది, 3,000 రూపాయల జీతానికి చేరాడు. మేము పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం, కిందనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో అయింది ఏదో చేశాడు, అలా చేశాడు. ఏదో అన్ని పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ లాంటివి. ఇప్పుడు రిలయన్స్లో హీ సమ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏదో సంథింగ్ ఒక పొజిషన్లో ఉన్నాడు. పొజిషన్ అంటే ఇప్పుడు బాగా చెప్తున్నా, ఇదో అనాయాసైన మరణం అని ఇది ఉంది కదా, అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరుడు అని ఈ మధ్య చదివా యూట్యూబ్లో. అబ్బబ్బా ఎంత బాగా చెప్పాడా ఎవరో తెలియదు. దేహాంతే తవ సాన్నిధ్యం చాలా పెద్ద ఆశ, అది అక్కర్లేదు కానీ నేను మొత్తం 3 చెప్పాడు ఆయన. ఇలా అది నాకు పరమేశ్వరుడు. ఆ 3వది వదిలేసి నాకు ఆ 2 చాలులే. ఆఖరి రోజులు శాంతంగా సుఖంగా వెళ్ళిపోవాలి, అది వెళ్తుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ సో నిజంగా కనుబొమ్మలు ఉన్నాయి, ముడిపడతాయి కానీ కనుబొమ్మలు ముడివేయాల్సిన అవసరం లేదు, అంత హ్యాపీగా దొరుకుతుంది. ఎందుకంటే సంపాదించి పెట్టాలి, ఎవరికి అది ఏ బాధ లేదు, సంపాదించి పడేస్తున్నాడు. ఏం కావలిస్తే అడగడం మరుక్షణం ఉంటుంది అక్కడ. మా అబ్బాయి నేను మందు కొడుతుంటాను, అది రమ్ము. ఒకసారి బయటకు వెళ్తున్నాను, ఏంటి డాడీ అక్కడికి వెళ్తున్నాడు, మందు కన్నా. నేను స్కూటర్ మీద వెళ్ళి నా బాటిల్ తెచ్చి కూర్చున్నాను. 2 నిమిషాలు మళ్ళీ వీడు వచ్చాడు, వాడు వెనక ఓడాడు పట్టుకుని. దానిలో నేను తాగేది 10-12 బాటిల్స్. నువ్వు రోజు అంటే అయిపోయిన తర్వాత బాటిల్ వెళ్ళడం ఏంటి చెప్తున్నా. అంటే బ్యాడ్ హ్యాబిట్ని సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటే అది వేరు. ఇంక నన్ను సపోర్ట్ చేయడం నువ్వు అంటాం 80 ఏళ్ళ తర్వాత నాకు ఎవడ ఏం చెప్తాడమ్మా ఇది చెయ్యని కదా, అది వాడు కూడా చెప్పడు. అంటే చెప్తున్నా 12 బాటిల్స్ అలా పడి ఉన్నాయి. నాకు బాటిల్స్ ఇది చేసి వస్తుంది.
అంటే 60 days అక్కడ రెడీ ఉన్నాను. 1272 మూడు నెలలు అటు ఇటు. అంటే ఇండస్ట్రీలో ఉండబట్టి అలవాటైందా సార్ మీకు ఆ వాతావరణంలో, లేక బాధలో వచ్చిందా, సంతోషంగా వచ్చిందా? బాధగా ఆడుతుండే బాబే. నేను ఇప్పుడు బాధపడినమ్మా అస్సలు. బాధపడి బుడ్లు ఎత్తారంటారు, అది ఒక రకం సైకాలజీ ఉంటుంది. నాకు బాధల వల్ల అది లేదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వారానికి ఒకసారి 10 రోజులకి ఒకసారి ఉండేది. నా కొడుకు పుట్టిన తర్వాత రెగ్యులర్ అయింది. ఓహో, అంతవరకు అప్పుడు కొడుకు పుట్టిన తర్వాత అంటే ఒక 40 years తర్వాత నా ఏజ్ అప్పుడు రెగ్యులర్ అయింది. మేడం సార్, మీ శ్రీమతి గారు మిమ్మల్ని మీ జీవితం చూసి ఏం చెప్పారు మీకు లైఫ్ లాంగ్? ఇప్పుడు ఎక్కడున్నారు? నాతో ఉంది, దాన్ని టాటా చెప్పి వచ్చాను. ఓహో, ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడిపోయారు అందరూ ఇప్పుడు. ఈ స్థిరం అన్న మాటకి అర్థం లేదు అది, బట్ స్థిరపడిపోయినట్టు లెక్క. ఇప్పుడు మేము అద్దెకే ఉంటున్నాం. నాకు ఎంఐజీలు ఉన్నాయి కదా చిత్రపురి కాలనీలో, ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ అని 3 ఉన్నాయి. అవును. అందులో ఎంఐజీలో నాకు నా పేరున ఉంది ఒక ఫ్లాట్. అది ఎలా వచ్చింది? అది రావడం కూడా చూసాము. అంటే లైఫ్లో ఏదో పెద్ద ప్లాన్లు చేయకండి, బుద్ధిహీనత ప్లాన్ చేయడం వద్దు, జరుగుతుంది. చిత్రపురి అని ఏదో పెట్టారని, దీనికి ఏదో పెట్టుకుంటే చీప్గా వస్తాయని చెప్పి ఏదో చెప్తే నేను మెంబర్షిప్ తీసుకున్నా. 200 500 మెంబర్షిప్ నేను తీసుకున్నాను. అంటే కరెక్ట్గా 2000లో అమ్మ. 2000 ఇప్పుడు 224 కదా, 2024 ఇప్పుడు 2000 దీనిలో కట్టాను. ఆ తర్వాత వచ్చారు అన్నారు. వాడి నంబర్లు కూడా వాడిచ్చింది మీకు, ఇదో ఈ ఫ్లాట్ అని పూర్తి కట్టేసి ఇట్స్ రిజిస్టర్డ్ ఆన్ మై నేమ్, అది నా పేరు ఉంది. అంటే బేసిక్గా మీరు హైదరాబాద్లో స్థిరపడ్డారా అని స్థిరపడడం అంటే ఇదిగా స్థిరపడ్డా. ఇదే ఇక్కడే ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నాదంటూ ఒక ఇల్లు. ఇంకేం కావాలి? హ్యాపీస్, ఆల్ హ్యాపీస్, ఫుల్ హ్యాపీస్. అసలు అన్హ్యాపీ అన్న మాట లేదు తెలియదు, ముందు కూడా లేదు. అయితే ఒక విధమైన మెలంకలీ వస్తుంది ఒక స్టేజ్ దాటాక. నెవర్ ఏ సఫర్డ్ మెలాంకలీస్, నెవర్ లేదు. అంటే నా కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి రావు అనుకుంటాను నా బుర్రకి. ఆ జాతికి చెందిందా అనుకుంటున్నాను. ధన్యులు సార్, అయితే మీరైతే ధన్యులు. రియలీ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇది వర్రీ అయిపోయి తల పట్టుకున్న వాళ్ళని చూస్తున్నాను కదా, అలాంటివి నాకు వచ్చే ఉంటాయి కదా, బట్ తల పట్టుకోవడం ఇప్పుడు నెవర్. ఒకనొక టైంలో మద్రాసులో ఎక్కడో పాండిబదులు నేను ఫ్రెండ్స్ దమ్ము కొట్టుకుంటే ఒకడు వచ్చి, సార్ మిమ్మల్ని మీతో మాట్లాడాలట అన్నారు. ఎవర్రా అని చూస్తే అక్కడ ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు. నమస్కారం సార్ అన్నాడు. అక్కడి నుంచి నమస్కారం అని వెళ్ళాను. సార్ నా పేరు పలానా, మాది చిత్తూరు, ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్. నాకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఉన్నాయి, 15-20 లక్షల వరకు. అది అప్పుడు 15-20 లక్షల ఇండస్ట్రీ వెరీ బిగ్ అమౌంట్. అలాగా సరే అనుకున్నాను. అయింది. ఆయనతో సినిమా రిజిస్టర్ చేయడం, స్క్రిప్ట్ వర్క్ అవ్వడం. ఈయన ఎవరైనా డైరెక్టరు గురువా అనుకుంటాడు. ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్, ఎవ్రీథింగ్. చివరికి సినిమా తీయడం జరిగింది. బట్ ఆయనకి నాకు చిన్న తేడాలు వచ్చి బయటకు వచ్చాను. హేమసుందర్ సమర్పించు, స్వాతి మూవీస్, ఇల్లు పెళ్ళి టైటిల్. సినిమా రిలీజ్ అయిందమ్మా, బట్ ఇట్ డింట్ రన్ వెల్. ఓకే, నష్టం రాలేదు, లాభం కూడా పెద్ద లేదు. వాటితో తేడా వచ్చిన తర్వాత మద్రాసు వదిలేశాను. ఎందువల్లనంటే అప్పుడు ఆ ప్రొడక్షన్ పనిలో పడి తిరగడం ఒకటి, 2 హేమసుందర్ అంటే అబ్బాయి ఇప్పుడు హేమసుందర్ ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఆ సినిమా తీస్తున్నాడు, ఇంకా నటించారని ఒక పేరు వచ్చేసి దాంతో బొత్తిగా వేషాలు లేకుండా పోయి ఇంకెందుకు లేని వైజాగ్ వచ్చి. అది ఇతర భాషల్లో మీరు అయ్యో హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ. మలయాళం అరేమా
అరిమా అంటే అరిమ అంతే, అంతవరకు అరే. అదిగా శుభ్రం కడితే కంటదా పెడితే మాకు చెప్పాడు మలయాళం కూడా. తమిళ్ చాలా బాగా వచ్చి ఉంటుంది మీకు, మద్రాసులో ఉన్నారు కాబట్టి. మా ఉన్నదంతా మా తెలుగు గ్యాంగే కదా. తమిళ్ వచ్చి నా పెళ్ళానికి నాతో వచ్చిన పని పిల్లకి నాకంటే తమిళ్ ఎక్కువ తెలుసు. నాకు తమిళ్ తక్కువ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఆల్ దట్, బట్ ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్. పని ఉండదు, అందరూ చుట్టూ తెలుగు వాళ్ళే, రోజు కలిసే తెలుగు వాళ్ళతో వీడు అలాగా. మీరు అలా సార్ సూర్యకాంతం గారు వాళ్ళందరినీ కూడా బాగా కలిసి ఉంటారు. సూర్యకాంతంతో ఏదో చేశాను సూర్యకాంతంతో గుర్తురాట్లేదు కానీ సమ్ క్యారెక్టర్ మే నాట్ బి దట్ క్లోజ్ టు సూర్యకాంతమ్మ, బట్ ఆవిడకి గొప్ప సరదా. ఆవిడ బ్యాగ్లో ఇప్పుడు 2 బ్యాగులు ఉంటాయి, వచ్చి బ్యాగ్ వేస్తుంది. 13 ముక్కలు పడితే చాలా ఆడేస్తుంది. నేను డ్రాప్ చేసి ఇంకా డ్రాప్ చేస్తుంది చెయ్యాలి, ఆడేస్తుంది. ఏమన్నా పోనీండి మన పిల్లలు అనేది. అయ్యో చెప్తున్నా, మా రోజులో ఒక సిట్టింగ్లో అదేంటి ఖాళీగా ఉంటప్పుడు షూటింగ్లో కదా, డబ్బులు ఎంత పోయి అంటే 200 300 పోయి ఏం పట్టించుకునేది కాదు. డబ్బులు పెట్టి ఆడేసేవారే. ఆ పిచ్చి. మొన్న వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళాము ఇటీవల, ఐ డ్రీమ్ నుంచి చెన్నై మెడ్రాస్లో. వాళ్ళ అబ్బాయి, నాకు వాళ్ళ అబ్బాయి తెలియదు, ఆయన హోమియోపతి డాక్టరు. వారి ఇంటికి వెళ్ళి మొత్తం అన్ని జ్ఞాపకాలు, ఆవిడ జ్ఞాపకాలను ఇంటర్వ్యూ చేసుకొచ్చాం. ఆవిడకి సరదా ఏంటంటే తిండి పెట్టడం గొప్ప సరదా. అవును చెప్పారు, అదే చాలా సరదా. ఆవిడే కాదమ్మా, తిండి పెట్టడం సరదా అంటే భానుమతి అన్నారు కదా పెద్ద ఆవిడ కూడా చెప్తారు చాలా. ఆవిడ చెప్పడం కాదు, ఆవిడకు ఉందా సరదా. నేను ఆవిడ చేత్తో పెట్టిన భోజనం తిన్నాను తల్లి, అమ్మ పెట్టినట్టు మాత్రం. అసలు ఆవిడ ఏంటో అబ్బో తల తెక్కా గీరా పొగరు అంటారు కదా. ఎస్, ఇట్ ఈస్ దేర్. ఆవిడ ఎవరితో పొగరు చూపిస్తుంది? తన సాటి వాడుతూ. వాడు ఎక్కడైనా ఇటు ఇటు అంటే పోయాడే కాల్చేస్తారు చూపుతూ. ఇది వాడుతూ షీఈ్ మదర్. నాకు ఇదేంటో అంటే నాకు ఆ తెలివితేటలు ఏమేమో తెలియదు. ఇండస్ట్రీలో నాకు తారసపడ్డవాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కారు, ఎవరు. ఇన్ని ఏళ్ల ప్రయాణం ఇండస్ట్రీలో ఒక్కడు. సో మంచి జీవితం అలా చూస్తే మీది, గొప్ప జీవితం. యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వెరైటీ ఆఫ్ ప్లేసెస్, ట్రావెలింగ్ అన్నీ. బట్ ఎక్కడ కంప్లైంట్ చేయడానికి ఏం లేదు, హ్యాపీస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సార్, ఇప్పుడు అట్ 83 సార్ హిమాలయాలకు వెళ్ళాలనే కోరిక మీకుంది. ఉంది. ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? అది అబ్బో అంత ప్లాన్ ఉంటే ఇంకే. అలా కాదు, అంటే మామూలుగా బద్రీ యాత్రలు అవి వెళ్తారు కదా, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రలు. అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం. ఓ అలాంటి ప్లానింగ్ వద్దులేండి, అయితే అప్పుడే వద్దు సార్, కొన్ని రోజులు లేక వెళ్దాం. అయితే సంచి ఒకటి బుధాన్ని తీసుకొని రైట్ బండికి వెళ్ళి మరి తిరిగి రావటం అంటూ లేదు. మై బాడీ విల్ బి లెఫ్ట్ దేర్. నాకు మొదటి నుంచి ఒక సరదా అమ్మ. ఇప్పుడు ఈ కైలాస్ పర్వత్ అన్నది నాకు రీసెంట్గా కైలాస్ పర్వతం గురించి నాకు పెద్ద స్టడీ లేదు. యూట్యూబ్ ఏవేవో చెప్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ ఈజ్ ఎవరెస్ట్. ఇది అంత ఎత్తు కాదు కైలాస పర్వత్. బట్ ఇంతవరకు కైలాస పర్వత శిఖరానికి వెళ్ళిన వాడు లేడు, ఎక్సెప్ట్ 1 పర్సన్. హీస్ ఫ్రమ్ టిబెట్, ఎక్కడి నుంచో అలరిపా ఏదో అంటారు ఆయన ఒక్కడే వెళ్ళాడు. అది కూడా ఈ వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్, కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పర్వతానికి ఉన్న లక్షణం ఎవడు, ఎందుకంటే అది మీదన శివుడు ఉంటాడు అని ఒక నమ్మకం వెళ్ళి, శివుడు నివసించే ఇది కైలాస పర్వతం అని. కైలాస పర్వతం ఎలా ఉంటుందో మీకు ఎప్పుడైనా చూసారా? అంటే బొమ్మలు చూడడమే సార్. ఆ బొమ్మలేదండి. అక్కడ ఇలా ఒక పర్వతం, ఇలా ఒక పర్వతం, ఈ రెండింటి మధ్య నుంచి అది కనిపిస్తూ ఉంటుంది. నాకు అది ఎలా కనిపిస్తుంది అంటే శివుడు మఠం వేసుకొని కూర్చున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ థాట్తోనే పడుకుంటా, నిద్రపోవడం కూడా. దట్ ఈజ్ శివ, లార్డ్ శివ. ఆ పర్వతం ఇట్స్ నాట్ కైలాష్ పర్వతం కాదు, శివ ఈజ్ సిట్టింగ్ దేర్ అన్న. అది నా సరదా. ఇది పిచ్చి 90 రకాలు, ఇది నా పిచ్చి అంతే.
థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ అంటే షేరింగ్. ఇవాళ ఐ థింక్ రొటీన్గా లేకుండా మీ జీవితంలోని కొన్ని ఎక్స్పీరియన్సెస్ వ్యక్తులతో మీ అనుబంధాలు షేర్ చేసుకోవడం ఇట్స్ అ ట్రెజర్ ఆఫ్ తర్వాత తరాలకు సార్. మీరు అన్నారు కదా. కాదు ఐ డోంట్ థింక్ సో మచ్ కానీ ఐ లైక్ దిస్ సిటీ. మీరు డెఫినెట్లీ వీ వుడ్ లైక్ టు సీ యూ సమ్ మోర్. ఇంకా మీకు ఏమైనా వెబ్ సిరీస్లు ఇలాంటివి ఏమన్నా వస్తే హ్యాపీగా చేస్తారు. లేవు, నో కంప్లైంట్. అది హ్యాపీగా నడుస్తుంది. చచ్చే వరకు మేకప్ తెచ్చిపోవాలని ఆ సరదా నాకేం లేదు. రైట్. సో బట్ ఇవాళ మీరు పంచుకున్న జ్ఞాపకాలు మాకు అలా జ్ఞాపకాల ఒక మూట. దాన్ని అలా తీసుకుంటారు కానీ నేను మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఏంటంటే ఐ డ్రీమ్ ది సంస్థ, అందులో డ్రీమ్ అంటే కలే కదా, కళ అంటే స్వప్న ఐ డ్రీమ్ అంతే. ఆ విధంగా నేను అసలు చూడగానే హై డ్రీమ్ గర్ల్ అని ఆయన పిలవడం నాకు సరదా అనుకున్నాను, బట్ అది జరగలేదు. చెప్తున్నా, అదే డ్రీమ్ గర్ల్ అంటే తెలుసు కదా హేమల్ని. అవును సార్. రాజ్ కపూర్తో బ్రేక్ అమ్మాయికి. అవును, సప్నోకి సౌదాగర్ అది సినిమాతో అనుకుంటాను. టైటిల్ ఏదో లేకపోతే 60 days ఇన్ వరల్డ్ ఏదో మొత్తం ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆవిడ ఫస్ట్ సినిమా విత్ రాజ్ కపూర్. అవును, గుర్తుంది సార్. అది అదమ్మా. చాలా సంతోషం హేమసుందర్ గారు. నమస్కారం. నాకు కూడా ఎంత సంతోషం నీతో కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఏ సినిమాలు చేసావు ఎవరితో ఏంటి ఆ సినిమాల గోల ఏముంది చేయడానికి చెప్పడానికి. ఎంత వేషాలు 400 సినిమాలు ఏంటి గొప్ప. నథింగ్. పోతే ఇండస్ట్రీ డిడ్ నాట్ రిజెక్ట్ మీ, నేనే వదిలేసాను ఎందుకులే చాలని. కానీ ఇప్పుడు కూడా ఆ బిగినింగ్ హైదరాబాద్లో ఉన్నట్టున్నా లేదా మద్రాసులో ఉన్నట్టున్నా ఇంకొక 100 సినిమాలు వేసి ఉండేవాడిని. అయ్యో ఇది కంప్లీట్గా చెప్తాను కదా, ఎప్పుడు నో అన్ను పిలిస్తే నన్ను పిలవరా అని వెళ్ళను. అది అంతే. అది గొప్ప ఫిలాసఫీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నన్ను ఇంతసేపు భరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్.